దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్టు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడండి, నడిపించండి, కనికరించి కృప చూపండి. అనేక మందిని ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు, అంటే ప్రభు యందు ఎందుకు ప్రభువును విడిచిపెట్టి మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు? ఇది ఇశ్రాయేలు రాజ్యంలో తన దాసుడైనటువంటి ఇర్మియా ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజులకి యెషయా యూదాకు రాజు అయి ఉండగా, హిల్కీయా ఆమోస్ కుమారుడైన యెషయా యూదాకు రాజు, అతని ఏలుబడి 13 సంవత్సరం ముందు వచ్చింది. యెషయా కుమారుడు సిద్కియా యూదాకు రాజు అయిండును. అతని ఏలుబడిలో యెరూషలేములో పోబడి వరకు, యెరూషలేము చెర తీసుకుని పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్షమవుచుండెను. ఈ మాటలు యూదా రాజ్యంలో ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యూదా ప్రజలారా, మీరు నా యందు ఏ దుర్నీతి చూసి మీరు వ్యర్థమైనటువంటి దాన్ని అనుసరించి మీరెందుకు వ్యర్థమైపోతూ ఉన్నారు? ఎందుకు అలాంటి పనికిమాలినటువంటి వాటికి మీరు సాగిలపడుతూ ఉన్నారు? ఒక ఐగుప్తు దేశంలో మీరున్నప్పుడు మిమ్మల్ని రప్పించిన వాడు ఎక్కడని ఇప్పటికైనా గుర్తొచ్చిందా? నీళ్లు లేనటువంటి ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టి గడాంధకారము కలిగి ఎవరను సంచారమైన నివాసమైన చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగటం లేదు కదా. మీరేం మర్చిపోయారు? అసలు మీరు నా స్వాస్థ్యమును మీరు హేయమైనదిగా చేసి, నేనైతే మిమ్మల్ని పవిత్రమైన దేశంలోనికి పరిశుద్ధులుగా తీసుకుని వస్తే నా స్వాస్థ్యాన్ని మీరు పాడు చేశారు. ఈరోజు క్రైస్తవ జనాంగమా, ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి దేవుబిడ్డలారా, ప్రభువు ఈ మాట ఆడుతూ ఉన్నాడు. నా స్వాస్థ్యమును మీరు ఎందుకు హేయముగా చేశారు? నా యొక్క ఆస్తిని, నా పొజిషన్, నా సొత్తును మీరు పాడు చేశారు. పవిత్రమైన దేశంలో నడిపించాను, అపవిత్రమైన లోకములో నుంచి పరిశుద్ధతలో నడిపించాను, పాపములో నుంచి విడుదల కలుగు చేశాను, నెమ్మది లేని జీవితానికి సమాధానం కలుగు చేసి ముందుకు నడిపించాను. ఇన్ని చేస్తే మీరు నన్ను, నా స్వాస్థ్యాన్ని పాడు చేశారు, నా సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు, నా దేశాన్ని పాడు చేస్తూ ఉన్నారు, నా స్వాస్థ్యమునే మీరు పాడు చేశారు. మీరు ఎక్కడో ఐగుప్తు దేశంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు, భయంకర స్థితిలో ఉన్నారు, సమాధానమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో నుంచి మిమ్మల్ని నడిపించి ఒక ఉన్నతమైన స్థానాన్ని నడిపించి, ఇగో నా ముందు మిమ్మల్ని కూర్చుని పెట్టుకుంటే మీరు చేస్తున్న పని ఏంటి? ఇంకా చూసినట్లయితే ప్రభువు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలంలో ఒకటి నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. నీళ్లు ఉండవు అక్కడ, కానీ అదే కావాలంటారు. మాట్లాడవు, అదే కావాలంటారు. చెవులుండి వినవు, అవే కావాలంటున్నారు. కళ్ళుండి చూడవు, అవే కావాలంటూ ఉన్నారు. కానీ నీళ్లు నిలవని తొట్టును తొలిపించుకుంటూ, నీళ్ళు వేస్తే బద్దలైపోతున్నాయని కూడా తమ కొరకు జీవజలంలో ఓటను అని విడిచిపెట్టారు. మీకేం జరిగింది? అందుకని అంటూ ఉన్నాడు కదా, నేను పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకాలను తెంపివేస్తే నేను సేవ చేస్తున్నాను చెప్తున్నావే. నీ బంధకాలన్నిటిని నేను తెంపివేశాను, అయితే నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా బంధకాలు పోయావు అనుకుంటున్నావు. కానీ నీ బంధకాలు తెంపింది నేను. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. ప్రతి చెట్టు కింద విగ్రహారాధన చేస్తున్నావు. ఈ లోకమంతా కూడా విగ్రహారాధనతోనే ఉన్నావు. కారణం ఏమిటి?
కారణం ఏమిటి ప్రియమైనటువంటి సహోదరులారా? ఇంకా అంటున్నాడు కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటితే నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె భ్రష్టు సంతానమైనవు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నేను నాటితే కేవలము వట్టిదానిగా జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారంతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనను, నీ దోషము మరక వలె కనబడుచున్నది. ఎందుకు కారు ద్రాక్షను ఇస్తూ ఉన్నావు నువ్వు? ఇంకా నీ దోషము నువ్వు విస్తారమైన సబ్బు రాసుకున్నా నీ దోషం నీ సబ్బుల ద్వారా మరకపోదు. పరిశుద్ధులైనటువంటి ఆయన రక్తము ద్వారా మాత్రమే, ఆ రక్తమే ప్రియమైన సహోదరులారా మనందరికీ ఈ దినం అవసరము. ఆ పరిశుద్ధుడి రక్తమే మనకి అవసరము. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానితో బట్టి నేను నీకు వాజ్యము కలిగినది. నీ మార్గం మార్చుకుంటూ నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. యెహోవా నీ ఆశ్రమం నిరాకరించున్నాడు, వాటి వల్ల నీకు క్షేమం కలగదు. నువ్వు సమస్తము లోకంలోని ఉన్నావు, లోకంలోనే అనుభవించావు, లోకమే కావాలని తిరుగుతున్నావు. నీవు ఈరోజు మళ్ళా దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ ప్రభు అంటున్నాడు నీ ఆశ్రమాలన్నిటినీ నిరాకరించుచున్నాడు. నీ ఆశ్రమాలను నిరాకరించుచున్నాడు, వాటి వల్ల నీకు క్షేమము కలగదు. నీకు క్షేమం కలగదు ప్రియమైన సహోదరుడు సహోదరి. ఎందుకంటే నువ్వు అనేకమైన కాండ్రతో విచారం చేస్తూ అయినప్పటికీ నేను నిన్ను ఆరోగ్యం పిలిచాను. ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని ఎదురును తొలగిపోయి వేరే పురుషుని తర్వాత ఆమె ఎదురు అలాగు తెలుగు దేశము బహు అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులని కానుతో విచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయినా నీ దుష్కార్యం చేతను వ్యభిచారముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచున్నావు. అందుచేతనే వానలు కురవటము లేదు, అందుకనే కడవరి వర్షం లేకపోయింది. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చిలికాడు నీవే నాకు మొరపెట్టుచుండవా. ఆయన నిత్యము కోపించిన నిరంతరము పాపము చూపునా. అని నీవనుకున్నావు, నీవు చేయదలిసిన దుష్కార్యములు చేయించునే ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. అందుచేతనే నీ ఆశ్రమాలన్నింటినీ నిరాకరిస్తూ ఉన్నాను, నీకు క్షేమము కలగదు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రార్థన చేస్తే పాపం చేయకూడదు, పాపం చేస్తే ప్రార్థనని అంగీకరించడు. పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిలబడి యథార్థంగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న ఆ యావత్తు పనిని నిండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం. బిడ్డలు దీవించి ఆశీర్వదించిన ఆయన యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.